ప్రేమ పేరుతో వివాహం చేసుకుని కుల వివక్షతతో భర్త వదిలేసి వెళ్లిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపేట్ మండలం కోమాట్పల్లికి చెందినటువంటి నెల్లూరి భాగ్య అదే గ్రామానికి చెందిన చిట్కూరి రాకేష్ 2023 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల భార్య నెల్లూరి భాగ్య 8 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో వెన్నునొప్పితో బాధపడింది. ఆ సమయంలో భర్త రాకేష్ ఏవో మందులు తెచ్చిచ్చాడు. వాటిని వేసుకున్నాక భాగ్య కడుపు నొప్పితో బాధపడింది. దీంతో భాగ్యని హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్యులు పరిశీలించి గర్భంలోనే శిశువు చనిపోయిందని నిర్ధారించారు. చికిత్స అనంతరం వారు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళాక భర్తను భాగ్య నిలదీసింది. నీ కులం వేరు కాబట్టే కడుపులో బిడ్డని మందులతో చంపేశానని రాకేష్ చెప్పాడని భాగ్య తెలిపింది. అనంతరం లింగంపేట్ పోలీస్ స్టేషన్లో తనను వదిలేసి పారిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చిట్కూరి రాకేష్ ఇంటి ముందు బైఠాయించిన బాధితురాలు తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చోంది. గెలుపు కావడానికి కోసానికి ఏడాకైనా సిద్ధమే, ఏదైనా సిద్ధమే. ఎస్సీ క్యాండిడేట్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము అన్ని సంఘాలను ఇక్కడ దాకా పిలిచి అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం ఉన్నాం. వాళ్ళు భయపాంతులకు గురి చేస్తున్నారు అధికారులు. మేము దానికి మాత్రం భయపడం. కేసులు అయితే ఏది చేసినా సరే మేమైతే భయపడమని చెప్పి అమ్మాయి తరఫున కోరుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటే వీళ్ళు డిసెంబర్ 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటే డిసెంబర్ 8/2023లో పెళ్లి చేసుకుంటారు. జగదీర్గుట్టలో ఉంటారు, వీళ్ళు నివాసం ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే వీళ్ళు మొన్న 2024లో మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. మిస్సింగ్ కేసు పెడితే తీసుకురావడం జరిగింది. ఫేస్లోకి రావడం జరిగింది. ఎస్ఐ గారి సమక్షంలో నా భార్యని నేను చూసుకుంటానని, అన్ని విధాలు మేము చూసుకుంటామని అక్కడ ఎస్ఐ గారికి లెటర్ రాసి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అక్కడ అంటే దీనికి అంగీకరించి వెళ్ళిపోయాడు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఎవరు కూడా రాలేదు. అయిన తర్వాత అప్పటికి మాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది తెలిసింది. అక్కడ కన్ఫర్మేషన్ అయిపోయినాక మన ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఎందుకులే ఈ లొల్లి ఎందుకు అని చెప్పేసి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న రీసెంట్గా ఫిబ్రవరి 21వ తారీఖున అమ్మాయి బ్యాక్ పెయిన్ వస్తుంది, ట్యాబ్లెట్స్ కావాలంటే ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. 21వ తారీఖు నుంచి కడుపున వస్తుంది అంటే 25వ తారీఖు ద్వారా కూడా అబ్బాయి స్పందించలేదు. 25వ తారీఖు రోజు 8:30 హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ చేసి అన్నీ చూసి అధికారులు అక్కడ ఉన్న డాక్టర్స్ అన్నీ చూసి ఏం చెప్పారంటే కడుపులోనే పాప చనిపోయింది, బేబీ చనిపోయింది, ఇమ్మీడియట్లీ మీరు హాస్పిటల్లో మీరు ఇప్పుడు అడ్మిట్ కావాలి. మేము 4 ఇయర్స్ నుండి ప్రేమించుకుంటున్నాము. అయితే ఏమైందంటే వాళ్ళు ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు అబ్బాయి. సర్లే అని చెప్పేసి మన లాస్ట్ 2003 డిసెంబర్ 8న మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఫ్యామిలీని ఒప్పించుకుంటానని చెప్పేసి అన్నాడు. ఒప్పించుకుంటాడని చాలా రోజులు వెయిట్ చేశాను. మా డాడీ వాళ్ళు మిస్సింగ్ కేసు అలా పెట్టారు. లింగంపేట్కి వచ్చినప్పుడు మా ఆయన ఏం చేశాడు, మా భార్యకి ఏదైనా నాదే బాధ్యత అని రాశాడు లింగంపేట్ పిఎస్లో. రాసినప్పుడు మా నాన్న వాళ్ళకి ఇంకా హైదరాబాద్కి తీసుకొచ్చేలోపు మేము ఇటు వచ్చేసినాం. అయితే నాదే బాధ్యత అని అంటే మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతే ఇప్పుడు ఏమంటున్నాడు, మేము హైదరాబాద్ వెళ్ళిపోయాక నేను అప్పటికే 6 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా, అప్పటికే నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాను. ఫిబ్రవరి 21 రోజు బ్యాక్ పెయిన్ వస్తుందంటే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడు. ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేశాడు. అయితే ఇంకా పెయిన్ వస్తుంది, కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. 21 రోజు నుండి కడుపు నొప్పి వస్తే 25th రోజు తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. తీసుకెళ్తే నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి 8 మంత్స్ బేబీ ఆల్రెడీ కడుపులోనే చనిపోయింది. పాపని తీసేసిన తర్వాత 3 డేస్కి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు, మా నాన్న వాళ్ళు చనిపోతా అంటున్నారు, ఊర్లోకి మమ్మల్ని రానియరు, మీ క్యాస్ట్ వేరు అవసరం లేదు, ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పేసి అప్పటి నుండి వేధిస్తున్నాడు.